సో హలో గైస్, ఈరోజు మనం ఈ ఫ్లాష్ బ్యాక్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక VPN కనెక్ట్ చేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. మీ వీడియోని యాడ్ చేసుకోండి. ముందుగా మీ మెయిన్ వీడియో ఆడియోని మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకున్న తర్వాత మీ ఆడియోని యాడ్ చేయండి. ఆడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ బీట్ మార్క్ని యాడ్ చేయండి. ఇలా బీట్ మార్క్ యాడ్ చేసుకున్న తర్వాత మీ వీడియోని స్లో మోషన్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి మీ వీడియోని స్ప్లిట్ చేసేయండి. స్ప్లిట్ చేసుకున్న పార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఫ్రీజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ వీడియోని డిలీట్ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకున్న పార్ట్ని డూప్లికేట్ చేసుకొని ఓవర్లే చేసేయండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీ ఓవర్లేలోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ బీజ్లోకి వెళ్ళి ఆటో రిమూవల్ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ వీడియోని సాచురేషన్ డౌన్ చేసేయండి. ఫుల్గా బ్రైట్నెస్ని కూడా డౌన్ చేయండి. ఇక్కడ షార్పెన్ని యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీ ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడి వరకు ట్రిమ్ చేసేయండి. మీరు ఓవర్లే చేసుకున్న పార్ట్ని మంచిగా ఫ్రేమ్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ ఓవర్లే పార్ట్ని మెయిన్ వీడియో ఎంకిల్కి డ్రాగ్ చేసేయండి. ఇక్కడ మీ ఫ్లాష్ బ్యాక్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళి రెక్టాంగిల్ చూస్ చేసుకోండి. సేమ్ నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ నాలాగే అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్గా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ముందు ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి నేను ఎలా అయితే డ్రాగ్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ నాలాగే చేసుకోండి. చేసేసి రైట్ మీద ట్యాప్ చేసేయండి. ఇప్పుడు మనకు చూడడానికి ఇలా అనిపిస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ లెన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి వైడ్ యాంగిల్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఫుల్గా డ్రాగ్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్లోకి వెళ్ళి ఓవర్లే మీద ట్యాప్ చేసేయండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. దీని అడ్జస్ట్లోకి వెళ్ళి స్పీడ్ని 5 అండ్ ఇంటెన్సిటీని 5 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ సెట్టింగ్లోకి వెళ్ళి ఫ్రేమ్ రేట్ని హై, కోడ్ రేట్ని హై చేసి 1080pలో మీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేయండి.